హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చికెన్ సెమీ గ్రేవీ కర్రీ చేశానండి. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేశానో, ఎలా చేశానో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 1/2 కిలో సెమీ గ్రేవీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి అండ్ వైట్ రైస్లలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తాను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయ్యనిద్దామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. 1 ఇంచు చెక్క, 5 లవంగాలు వేసుకున్నానండి. అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఇలా చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి నేను. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను 1/2 కిలో చికెన్ చేస్తున్నాను కాబట్టి. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూడండి, అల్లం పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఒక మీడియం సైజు టమోటా ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేద్దామండి. చూడండి, టమోటా కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఉప్పు, పసుపు, కారం అంతా యాడ్ చేసుకున్నానండి. నేను వేసేది మీకు చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో తీసేటప్పుడు సపోర్ట్ ఎవరు లేరండి. అందుకంటే నేను ముందుగానే వేసి ఇలా కలుపుకునేటప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అసలు బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వాటర్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇందాక వాటర్ లేవు కదా, ఇప్పుడు వాటర్ ఊరుతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకుంటే బాగా వాటర్ వస్తాయండి. చూడండి, ఈ మాత్రము వాటర్ ఊరిన తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకుంటానండి బాగా మెత్తగా. ఇప్పుడు బాగా ఉడికించేసుకుందామండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. చూడండి,
ఇంతేనండి, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి సెమీ గ్రేవీకి. చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమేనండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఉంటేనే మీలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.